నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. కేజీఎఫ్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ టాక్సిక్ సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాపై నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని దృశ్యాలున్నాయంటూ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు చేసింది. అసలు యష్ సినిమాలో ఉన్న వివాదాస్పద అంశాలేంటి? ఎందుకు ఈ సినిమాపై సెన్సార్ కత్తి వేలాడుతోంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. కేజీఎఫ్ సిరీస్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన యష్ ఇప్పుడు టాక్సిక్ ఏ ఫెయిరీ టైల్ ఫర్ గ్రోన్ అప్స్ అంటూ మన ముందుకు రాబోతున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే విడుదలకు ముందే ఈ సినిమా ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోబోతుంది. క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రంగా భావించే సెయింట్ మైకేల్ చిత్రపటం ముందు అశ్లీల దృశ్యాలను చిత్రీకరించారని నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది. ఈ దృశ్యాలు తమ మనోభావాలను గాయపరిచాయని వెంటనే ఆ వీడియోలను తొలగించి చిత్ర యూనిట్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కేవలం మతపరమైన వివాదాలే కాదు, అంతకు ముందే ఈ సినిమా టీజర్ పై కర్ణాటక మహిళా కమిషన్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టీజర్ లో మహిళలను కించపరిచేలా అత్యంత ఘాటుగా ఉన్న శృంగార దృశ్యాలున్నాయంటూ ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా కార్ లోపల చిత్రీకరించిన కొన్ని సీన్లు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు యాక్షన్, మరోవైపు బోల్డ్ సీన్స్, ఇంకోవైపు మతపరమైన ఆరోపణలు. ఇలా టాక్సిక్ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. నయనతార, కియారా అద్వానీ, హుమా కురేషి వంటి భారీ తారాగణం ఉన్న ఈ సినిమాపై సెన్సార్ బోర్డు కూడా గట్టి నిఘా ఉంచే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక ఆర్గనైజేషన్లు సెన్సార్ బోర్డుకు లేఖలు రాశాయి. అశ్లీలత, మతపరమైన విద్వేషాలకు తావు లేకుండా సినిమాను కట్ చేయాలని కోరుతున్నాయి. మరి ఈ వివాదాలపై హీరో యష్ గానీ మేకర్స్ గానీ ఇంకా స్పందించలేదు. మార్చి 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని థియేటర్లకు ఎలా వస్తుందో అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. యష్ రాసిన ఈ కథలో అసలు ఏం జరగబోతుంది? టాక్సిక్ నిజంగానే గడ్డుకాలాన్ని ఎదుర్కోబోతుందా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.